బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉమ్మతో కలిసి కోరకంటి చందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మార్గ వైఖరిని అవలంబిస్తున్నారంటూ మండిపడ్డారు. పరిపాలనను గాలికి వదిలేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీస్తారని హెచ్చరించారు. खबरदार बीआरएस द्रोहुलारा, खबरदार बीआरएस द्रोहुलारा, खबरदार बीआरएस द्रोहुलारा, जय तेलंगाना, संजय कुमार वेंटने राजीनामा చేయాలి, संजय कुमार वेंटने राजीनामा చేయాలి, संजय कुमार वेंटने राजीनामा చేయాలి. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना. केसीआर నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న. నా తలకాయ కడితే మరి తలకాయ వేస్తది. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రచారాలను ప్రజలను వాళ్ళ దృష్టి మరలించేటువంటి విధంగా ఒక కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ తీసుకున్నారు. ఈ యొక్క కార్యాచరణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బుల ఆశ చూపి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఎలా మీ యొక్క పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద డాక్టర్ సంజయ్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి కేసీఆర్ గారి ఆశీస్సులతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని చూసి ఆనాడు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి పనులను చూసి నేను గెలిపించినారు. ఇలా మీరు పార్టీ మారుతూ ఉన్నారు. బేషరతుగా మీ యొక్క పదవికి రాజీనామా చేసి మీరు ఎక్కడైనా చేరండి, మీ ఇష్టం. దానికి ఇలా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇలా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఇలా రామగుండం పెద్దపల్లి ఉద్యమాల కిల్లా నుంచి కూడా రామగుండం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క వైఖరిని రేవంత్ రెడ్డి విడనాడాలి. పరిపాలనను చేసేటువంటి ఆలోచనతోని ప్రజలను మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలకు ఏం చేస్తారు, ఏ విధంగా వారి సమస్యలను పరిష్కారం చేస్తారో చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా డాక్టర్ సంజయ్ గారు కూడా వెంటనే వారు రాజీనామా చేసి ఇలా ఎన్నికలకు రావాలి. ఎప్పుడో తెలుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజలలో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఆలోచన. అందుకోసమే ఇలా ఈ యొక్క విధానం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేయడం జరిగింది. మేమందరం కూడా ముక్త కంఠంతో కేటీఆర్ అన్న గారు ఏదైతే నినదించినారో దానికి అనుగుణంగా ఈ రామగుండం నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇలా డాక్టర్ సంజయ్ ఇలా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం, ఆ చర్యను ఖండిస్తూ కాంగ్రెస్
ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయాన రేవంత్ రెడ్డి గారే వారి ఇంటికి వచ్చి వాళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది. ఇది గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడన్నా చూసినామా? ముఖ్యమంత్రి గారే స్వయంగా పోయి తీసుకొని రావడం చూసినామా? ఇంత నీచాది రాజకీయాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మరి నేను కూడా బీఎస్పీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన దాన్నే, మరి నేనెందుకు మాట్లాడతానో నాకేం అర్హత ఉంది అని చాలా మంది అంటారు. నేను బీఎస్పీ నుంచి పోటీ చేసిన, నాకు ఓట్లేసిళ్ళు పడ్డ తర్వాత మరి నేను ప్రజల అంగీకరించి వాళ్ళ ఏదైతే వాళ్ళు తీర్మానం ఇచ్చిల్లో దాన్ని అంగీకరించి మరి బీఎస్పీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మేము రావడం జరిగింది. కానీ నేడు సంజయ్ అన్న ఎందుకు పోయిండో మా అందరికీ తెలియజేయాలి. ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించింది మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించిళ్ళు అన్నని అయితే అధికారంలోనన్నా చూడాలి, లేక ప్రతిపక్షంలోనన్నా చూడాలి అని చెప్పేసి మరి నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ప్రతిపక్ష హోదా అంటే ఏంది? మరి ఎంతమంది మహిళలు నేడు కన్నీరు మున్నీరు అవుతుంది వాళ్ళ జీవితాలు, ఒకసారి ఆలోచించండి. పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ మండలంలో ఒక చిన్నారి పైన, ఒక 6 ఏళ్ల బాలిక పైన దుండగులు వాళ్ళు రౌడీలు వచ్చి ఆమెని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి మరి అత్యాచారం చేసిండ్రు. ఈ విధంగా కేవలం పెద్దపల్లిలోనే మాత్రమే కాదు, మొత్తం నిన్ననే మిర్యాలగూడెంలో 4 రోజులు ఒక చిన్న అమ్మాయిని బాలికని తీసుకుపోయి 4 రోజులు తన పైన మరి అరాచకం చేయడం జరిగింది. మరి ఇట్లా అనేక మరి మన కొల్లాపూర్లో కూడా ఒక అమ్మాయిని 7 రోజులు కిడ్నాప్ చేసి మరి చేస్తుండే పోలీస్ వ్యవస్థ మొత్తం ఏం చేస్తాను. 7 రోజుల పాటు కూడా ఆమె ఎక్కడ ఉందో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రభుత్వం. మరి వీటన్నిటిని ప్రశ్నించడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది. కానీ నేడు సంజయ్ అన్న కేవలం ప్రజలు ఏరి కోరి అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి సంజయ్ అన్నని గెలిపిస్తే నేడు ఆయన స్వలోభాల కోసం ఆయనకి ఇంకా ఏదో ఆశలు చూపించో భయభ్రాంతులకి గురి చేసో నేడు ఆయనను తీసుకొని పోయింది. ఇది ప్రజల నిర్ణయం కాదు, దీనికి ప్రజలు అంగీకరించట్లేదు, దీని అన్నిటికీ కూడా వ్యతిరేకం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, అయితే శివకుమార్, కల్వచల్ర కృష్ణవేణి, బాలాదేవి, అంజలి, నాయకులు బొడ్డు రవీందర్, చిలకల్పల్లి శ్రీనివాస్, అచ్చవేణు, మెతుకు దేవరాజు, జకుల తిరుపతి, నూతి తిరుపతి, యాసల్ర తిమోతి, కోడి రామకృష్ణ, ఇరువరాల శ్రావణ్, చింటూ, నిజాముద్దీన్, సందీప్, కిరణ్, జి బొడ్డుపల్లి శ్రీనివాస్, మహేందర్, ఆడపు శ్రీనివాస్, అనుముల కళావతి, తోకల రమేష్, ప్రదీప్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.